సాధారణంగా లలిత సహస్రనామం చదివిన వాళ్ళకి ఒక సమస్య వస్తూ ఉంటుంది. చదువుతున్నప్పుడు దానిపైన మనసు నిలవదు. అలా నిలవాలి అంటే అసలు ఆ నామాలు కంఠస్థం అవ్వాలి అంటే 1 నుంచి 34 వరకు ఉన్న శ్లోకాలు చాలా యోగ్యమైనవి. వాటి అర్థాలు తెలుసుకుంటే కనుక అవి నెమ్మదిగా చదువుతూ భావిస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత వచ్చే నామాలు ఏవైనా సరే మన మనసు అనేది అమ్మవారి పైన ఉంటుంది. ఆ శ్లోకాలు కూడా 24 నుంచి 34 వరకు ఉన్న శ్లోకాలు ఉంటాయి. వాటిని బండాసుర వధగా అని పిలుస్తారు. అద్భుతంగా ఉంటాయి. వాటిని భావిస్తూ చదవగలిగితే మనస్సు వెంటనే కనెక్ట్ అవుతుంది. మన లోపల చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు వీడియోలో అసలు లలితమ్మ వారు ఎలా ఆవిర్భవించారు, బండేశ్వర వధ ఎలా జరిగింది అని ఈరోజు ఈ కథ రూపంలో చెప్పుకుందాం. బండాసుర వధ లీల చెప్పుకుందాం. ఈ లీల ఎక్కడ ప్రారంభమైంది అంటే మన్మధుడి దగ్గర ప్రారంభమైంది. ఒకసారి పరమేశ్వరుని కామ వికారానికి లోన్ చేస్తానని మన్మధుడు బయలుదేరి పువ్వుల బాణాలు సంధించటం, పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిచి భస్మం చేయడం ఇవన్నీ మనకు తెలుసు కదా. ఆ సంఘటన జరిగిన తర్వాత మన్మధుడు బూడిదైపోయిన తర్వాత బూడిద పడుంది. పరమేశ్వరుడు ప్రమద గణాలు వెళ్ళిపోయారు. అలాగే పార్వతీదేవి హిమవంతుడు కూడా వెళ్ళిపోయారు. ఆ ప్రదేశం అంతా రుద్రభూమిలాగా అయిపోయింది. ఆ బూడిద అక్కడ ఉంది. అప్పుడు ఒక శిల్పి ఒక ఆయన వచ్చి ఆ భస్మంలో కొంత భాగాన్ని తీసి ఒక పురుషాకారాన్ని తయారు చేశారు. తర్వాత తన ఇష్ట దైవాన్ని ప్రార్థించి ఆ రూపానికి ప్రాణం పోసేసరికి ఒక పురుషుడు తయారయ్యాడు. వెంటనే ఒక మంత్రము ఉపదేశించి మంత్రం చదువుతూ ఉంటూ ఆ తయారైన జీవుడికి తన పూర్వజన్మలో మన్మధుడని ఏమీ తెలియదు. ఆ మంత్రం చదవడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా పిశాచ లక్షణాలు ప్రారంభమయ్యాయి. పిశాచ లక్షణాలు ఎందుకు వచ్చాయి అంటే మన్మధుడు బూడిదైపోయేందుకు ముందు అహంకారము, కామము ఈ రెండింటితో ఆ పని చేశాడు. పరమేశ్వరుణ్ణి జయిద్దామని ఎంతో అహంకారం కదా. అప్పుడు బూడిదైపోయినప్పుడు జన్మించిన శక్తి కనుక అసురుని లక్షణాలు ఉండిపోయాయి. ఆ తర్వాత మంత్రాలు అలా చదివేసరికి ఒక రౌద్రమైన శక్తి వచ్చేసింది. ఏం కావాలి నాయన నీకు అని అడిగితే నేను అసురుననే భావన కలుగుతుంది. నేను అసురుననే భావన కలగగానే దేవతలు నాకు శత్రువులు వాటిని నాశనం చేసేయాలి అనిపిస్తుంది. అందువల్ల నాకు దీర్ఘాయువు కావాలి అని బ్రహ్మదేవుణ్ణి అడుగుతారు. అప్పుడు ఆ శక్తి నీకు దీర్ఘమైన ఆయువు ఇస్తాను అని ఆశీర్వదించి వెళ్ళిపోయాను. వెంటనే బ్రహ్మగారు బండా అని పిలవడం మొదలయ్యారు. బండా అంటే తప్పుడు కోరిక కోరాడు అని. అక్కడి నుంచి అతనికి బండాసురుడు అని పేరు వచ్చింది. ఆ రకంగా బండాసురుడు పుట్టాడు. మన్మధుడు బూడిదలో నుంచి సరే కొంచెం బూడిదతో వీడిని తయారు చేశారు. ఇంకా బూడిద ఉంది కదా, మరి ఆ బూడిదని ఏం చేశారు అంటే మళ్ళీ 2 పురుషుల కింద తయారు చేశారు. వాళ్ళే విశుక్రుడు, విషంగుడు. అంటే ఒక అసురు శక్తి తయారైతే మిగతా అసురు శక్తులు కూడా ఎలా పోగిస్తుంది అనడానికి ఇది ఉదాహరణ. అప్పుడు సృష్టిలో ఉన్న రాక్షసులందరూ శుక్రాచార్యులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. అప్పటి వరకు వారు ఎవరైనా రాక్షస నాయకుడు దొరుకుతారేమో అని చూశారు. ఇదిగో బండాసురుడు దొరికేసరికి మొత్తం అందరూ అక్కడికి వచ్చేసారు. అప్పుడు శుక్రాచార్యుడు ఏం చేశారంటే నాయనా నీకు ఒక పెద్ద రాజధాని కావాలి, శూన్యకము అనే ఒక నగరాన్ని సృష్టిద్దాము అని చెప్పారు. మయుణ్ణి పిలిపించి మయుణ్ణి చేత ఒక బ్రహ్మాండమైన నగరాన్ని, అభేద్యమైన నగరాన్ని సృష్టింపచేశారు. ఆ తర్వాత 8 మంది ముఖ్యమైన అనుచరుల్ని తయారు చేసి విశుక్రుడు, విషంగుడు కాకుండా దాంతో వీళ్ళు వెళ్ళి స్వర్గంలో ఇంద్రుణ్ణి వాళ్ళందరినీ ఓడించి ముప్పు తిప్పలు పెట్టి ముల్లోకాలను అల్లాడిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రతి రాక్షసుడు చేసిన పనులే అదే జరిగింది. కాకపోతే ఈసారి శుక్రాచార్యులు బండాసురుని దగ్గర కూర్చొని నాయన మనం ఇంకో పని చేద్దాం. ఏంటంటే గతంలో దేవతల్ని ఇలా మనం చాలాసార్లు ఏడిపించాం, కానీ ఏదో ఒక రకంగా వాళ్ళు గెలిచేశారు భగవంతుడి సహాయంతో. గెలిచిన తర్వాత సుఖాలను అనుభవిస్తున్నారు, సంసారాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు సుఖభోగాలకి మాత్రం ఎటువంటి ఆటంకాలు కలగట్లేదు. అందువల్ల దేవజాతిని బాధించాలి అంటే వాళ్ళని సుఖభోగ రహితుల్ని చెయ్యాలి, వాళ్ళలో అసలు సుఖించాలి, మేము జీవించాలి అనే ఆ జిజ్ఞాసని పోగొట్టి నిస్తేజంగా చేసేయాలి అని అన్నాడు. ఏం చేయాలి స్వామి అంటే ఏమీ లేదు, పురుషులందరూ పురుషత్వాన్ని తీసేద్దాం, ఆ సుఖాలను అనుభవ శక్తి పోతుంది, నకుల్ సకుల్ని చేసేద్దాం, స్త్రీలందరిలో రసచిత్రం చేసేద్దాం, వాళ్ళకి ఏం కోరికలు కలగకుండా. ఆ విధంగా ముల్లోకాలలో సృష్టి స్తంభించిపోతుంది. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా వృద్ధులైపోయి కొంతకాలానికి చచ్చిపోతారు, పుట్టుకుండదు. రాక్షస జాతికి మాత్రం ఇది పడకుండా చూసుకుందాం, రాక్షస జాతి పెరుగుతూ ఉంటారు, అలా చేద్దామని చెప్పారు. ఇప్పటి వరకు విశ్వంలో ఏ రాక్షసుడు కూడా చేయని పని ఇది. సృష్టిని చాలా
చాలా తెలివిగా ఆపేయడం ఇది. బండాసురుడు చాలా సంతోషించి పైలోకాలకి వెళ్ళి అక్కడున్న ఈ పని చేసేసరికి దేవతలందరూ నప్పుసుక్కలు అయిపోయారు. అక్కడ దేవతా స్త్రీలందరిలో కూడా సౌందర్యం లేకుండా పోయింది, కాంతి లేకుండా పోయింది. అందరూ సృష్టించిపోయారు. ఎవరికైనా సుఖించాలి అని ఇచ్చే పోయింది మనసులో నుంచి, పూర్తిగా ఎండిపోయినట్టుగా అయిపోయారు. అదే పని భూమి పైన విషక్రుడు చేశాడు, మిగతా లోకాల్లో విషంగుడు చేశాడు. చివరికి భూమి మీద ఎలా తయారైందంటే చెట్లలోనూ జంతువుల్లోనూ కూడా కామవాంఛ అనేది లేకుండా పోయింది. పక్షుల్లో కానీ చెట్లలో కానీ ఎందులోని కూడా అసలు ఒక కొత్త జీవం అనేది రాలేదు. స్నేహాలు లేవు, చిరునవ్వులు లేవు, నాట్యాలు లేవు, యవ్వనం లేదు, పురుషులకు మీసాలు లేవు, స్త్రీలకి ఋతుక్రమం లేదు. అలా సృష్టి మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. కానీ ఎవరికి వాళ్ళే మామూలుగానే తిరుగుతున్నారు. సృష్టి ఇంకా జరగట్లేదు. రాక్షసులకు మాత్రం సుఖభోగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక పెద్ద ఆలోచన. అసలు ఏ రాక్షసుడు చేయలేని పన్నాగం ఇది. అప్పుడు దేవతలందరూ వెళ్ళి త్రిమూర్తుల్ని వేడుకుంటూ త్రిమూర్తులు, నాయన సృష్టి స్థితి లయలను మేము చేయగలం, ఈ రాక్షసుడు చేసినది అంతకన్నా పెద్దది, అందువల్ల మేము ఇప్పుడు ఏమీ చేయలేము అన్నారు. మరి ఇప్పుడు ఎలా అంటే మష్ణ విష్ణువు చెప్పావు, బ్రహ్మాండాలకి అవతల మణిద్వీపం అని ఉంది, అక్కడ అమ్మవారు మహాశివుడు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వేడుకుంటే ఈ సమస్య నుంచి మనకి బయటపడేస్తారు అని అంట. అందరూ కలిసి అప్పుడే బ్రహ్మాండాలని దాటి అవతలికి ఎలా వెళ్ళాలి అంటే అండాన్నే పగలకుంటూ దానికి ఒక రంధ్రం చేసి బయటికి వెళ్ళారు. వెళ్ళి మణిద్వీపానికి వెళ్ళి అక్కడున్న పరశంభుణ్ణి అమ్మవారిని స్తుతించారు. వాళ్ళకదే మీ కష్టం ఏమిటో మాకు అర్థమయ్యింది, దీన్ని కామ ప్రళయము అంటారు. ఇప్పటి వరకు సృష్టిలో ఈ రకమైన ప్రళయం ఏ రాక్షసుడు తీసుకురాలేదు. దీన్ని పోగొట్టాలి అంటే యజ్ఞం చేయాలి. ఎలాంటి యజ్ఞం అంటే అది కూడా సృష్టిలో ఇప్పటి వరకు ఎవరు చేయని యజ్ఞం చేయాలి, లలితాత్మకమైన యజ్ఞం చెయ్యాలి అని చెప్పారు. ఏంటి స్వామి ఆ యజ్ఞము అంటే, ఇప్పుడు మీ అగ్ని ఉన్నారు, సామాన్యంగా అగ్నితో చేస్తారు యజ్ఞం ఏదైనా సరే, కానీ ఇప్పుడు మీ అగ్నికి లలితాదేవికి ఆహుతినిచ్చే శక్తి లేదు. అందువల్ల నేను ఒక శివాగ్నిని సృష్టిస్తాను, మీరందరూ శక్తులను ఆహుతులుగా వెయ్యండి అని చెప్పి వాళ్ళకి మంత్రాన్ని ఉపదేశించారు. అప్పుడు వీళ్ళందరూ ఒక రహస్య ప్రదేశంలో ఒక కుండాన్ని తయారు చేసి ఆ మంత్రాన్ని జపించడం ప్రారంభించారు. కానీ ఈ విషయం బ్రహ్మాండాసురునికి తెలిసిందనుకోండి ఏమవుతుంది, వెంటనే ఆపేస్తారు. కాబట్టి దాంతో మహావిష్ణువు ఏం చేశారంటే అసురమోహిని అనే ఒక మహామాయను సృష్టించారు. ఆ మహామాయ వెళ్ళి కొంతమంది మోహినులను సృష్టించి వాళ్ళందరూ బండాసుర అనుచరులని వారి సైనికుల్ని వశం చేసుకొని ఆ మాయలో తిప్పడం మొదలుపెట్టాయి. ఈ లోపల పెద్ద హోమం గుండం ఉంది కదా, అందులో పరశివుడు ధ్యానాగ్నిని రగలగొలిపాడు. మామూలుగా అగ్ని పనికిరాదు. అక్కడ దేవతలందరూ ఏం చేశారంటే వాళ్ళ శక్తులను తీసుకొచ్చి అందులో ఆహుతులుగా ఇచ్చారు. అంటే వాళ్ళనే ఆహుతులుగా ఇచ్చుకున్నారు. ఇప్పుడు అగ్నిదేవుడు ఉన్నాడు, ఆయనకి మండడం అనే శక్తి ఉంది, దాన్ని ఆహుతిగా ఇచ్చేశాడు. అన్నీ ఇచ్చేసి అందరూ దీనంగా ఆతృతతో అలా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ అగ్నిగుండంలో నుంచి అమ్మవారు వస్తారు అని చెప్పి. అప్పుడు వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉండగా ఒక శుభముహూర్తంలో 1,000,000 సూర్య ప్రతీకాంశం 1,000,000 చంద్రుల వెలుగుతో 1,000,000 మంది సూర్యులు ఒకేసారి వస్తే ఎంత తేజస్సు వస్తుందో, కానీ ఆ తేజస్సు 1,000,000 చంద్రులు ఎలా ఉంటారో అంత చల్లగా ఉంది. అలాంటి శక్తి ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? అది ఉండదు కదా. అమ్మవారు ఆ చితగ్నిలో నుంచి వచ్చేసరికి అమ్మవారి రూపాన్ని చూసి జయ ధ్వానాలు చేస్తూ ఉన్నారు. అమ్మ నిన్ను ఇలా నీరసించిపోయాము, మమ్మల్ని కాపాడు తల్లి అని. అమ్మవారికి 4 చేతులు, పాసము, అంకుశము, చెరికవిల్లు, బాణాలు, ఇవన్నీ ఈవిడే లలిత సహస్రనామం. చితగ్నికుండంలోంచి అమ్మవారు వచ్చారు. ఇదే చితగ్ని అంటే దేవకార్య సముచిత. దేవకార్యాన్ని చేయడానికే అమ్మవారు వచ్చారు. ఏంటి ఆ దేవకార్యం అంటే బండాసురుడి వధ. ఇప్పుడు అమ్మవారు బండాసురుడి వధకి బయలుదేరారు. దాంతో వీళ్ళందరూ అమ్మ నీ వెనకనే మేము వస్తామని యుద్ధానికి అంటే, నాయన మీకు అర్థమైంది కదా, మీ శక్తుల కన్నా అతీతమైన పని చేశాడు బండాసురుడు. అలాంటి బండాసురుడిని సంహరించాలి అంటే నాలో నుంచి నేనే ఒక సృష్టి చేస్తాను, మీ శక్తులు అక్కడ సరిపోవు అని చెప్పి అమ్మవారు తనలో నుంచి తానే ఒక పెద్ద సైన్యాన్ని సృష్టించారు. అమ్మవారు అంకుశం నుంచి పుట్టారు. ఆమె 1,000,000 ఏనుగుల సైన్యంతో ఆవిడ రణకోలాహం అనే ఒక ఏనుగు ఎక్కింది. అదే లలిత సహస్రనామంలో 25వ శ్లోకము.
తర్వాత అమ్మవారు పాక్సం నుంచి అశ్వారూఢాదేవి పుట్టారు. ఆ తల్లి లక్షల అశ్వ సైన్యాల్ని తీసుకొని వచ్చి అపరాజిత అనే ఒక గుర్రాన్ని ఎక్కి ఉద్భవించింది ఆ తల్లి. అదే మనకి లలిత సహస్రనామంలో అశ్వారూఢ అని చెప్పేసి ఉంటుంది, అది 25వ శ్లోకంలో ఆ తల్లి. తర్వాత అమ్మవారు శ్రీచక్రం వల్లే రథంలో సర్వాయుధాలని నింపుకొని యుద్ధానికి బయలుదేరింది. దీని గురించి లలిత సహస్రనామంలో 26వ శ్లోకంలో వివరించబడి ఉంటుంది. తర్వాత అమ్మవారు బాలా త్రిపుర సుందరి ఉద్భవించారు. చిన్న అమ్మవారు బుద్ధి నుంచి శ్యామలాదేవి ఉద్భవిస్తే అప్పుడు ఏకచక్ర రథాన్ని శ్యామలాదేవికి ఇచ్చారు. అలాగే అమ్మవారి యొక్క నేను అనే ప్రజ్ఞ అని ఉంటుంది. మన అందరికీ కూడా నేను అనే ఒకటి ఉంటుంది కదా, నేను ఈరోజు రాను, నేను ఈరోజు వెళ్తున్నానని. నేను అనేది శరీరం కాదు, మనలో నేను అనేది ఒక ప్రజ్ఞ. అలాగే అమ్మవారికి నేను అనే ఒక ప్రజ్ఞ ఉంది కదా, అందులో నుంచి వారాహిదేవి పుట్టారు. అప్పుడు వారాహిదేవికి శ్రీచక్ర రథాన్ని ఇచ్చారు. అప్పుడు శ్యామలాదేవి మంత్రిగాను వారాహిదేవిని సైన్యాధ్యక్షురాలుగాను నియమించారు. ఇద్దరు తల్లులు కూడా అమ్మవారి పక్కనే ఉండి మంత్రిని దేవత, దండనాథ దేవత. ఇదే లలిత సహస్రనామంలో 27వ శ్లోకంలో ఉంటుంది. అప్పుడు అమ్మవారు ధవలం నుంచి నకులేశ్వరి దేవి పుట్టిందంటే ముంగీస స్వరూపంలో ఉన్న ఒక అమ్మవారి స్వరూపం. హృదయం నుంచి మార్తాండ భైరవుడు పుట్టాడు. కోట్ల మంది యోగినులు, భైరవులు వీళ్ళందరూ పుట్టి మొత్తం సైన్యులు మొత్తం బండాసురునికి దానికి బయలుదేరుతారు. ఇది జరిగే వరకు బండాసురుడు ఇంకా అమోహంలోని మత్తులోనే ఉంటారు. అప్పుడు ఏం చేశారు అంటే అసలు మోహిని ఉంది కదా, ఆవిడ బండాసురుని వదిలేసి బయటికి వచ్చేసింది. రాగానే వెంటనే ఇదేంటి అపశకునాలు కనిపిస్తున్నాయి, ఏంటో అర్థం కావట్లేదని వెంటనే గూఢాచారులను అడిగితే నాకు ఎందుకో అపశకునాలు అనిపిస్తున్నాయి అంటే ఏమిటేంటి రాజా, అమ్మవారు సర్వ సైన్యదక్షరాలుగా వచ్చి మన పొలిమేరల్లో ఉన్నారని చెప్తారు. దాంతో వాడికి ఉక్రోషం వచ్చి నన్ను జయించడానికి ఒక స్త్రీ వస్తుందా, సర్వ సైన్యాల్ని సిద్ధం చెయ్యండి, కోటపై ఎక్కి క్షిపణికలని ప్రయోగించండి అని చెప్పాడు. అంటే ఈ కాలంలో మనం మిసైల్స్ అంటారు కదా, బాంబులు అలాంటివి ఎప్పుడో కృతయుగం సమయంలో జరిగిన ఈ కథలో కూడా ఉన్నాయి. అలాంటివి ప్రయోగించండి. అలాగనే మీరు వెళ్ళి ఆ లలితని, వారాహిని, శ్యామలాదేవిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రండి అని చెప్పి రాక్షసుడిని పంపించాడు. అప్పుడు మొట్టమొదటి రోజు యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం 4 రోజులు జరిగింది. 4 రోజులు అంటే మనలాంటి డే అండ్ నైట్స్ కాదు, ఓన్లీ దైవమానంలో చాలా పెద్ద రోజులు. కానీ మనం 4 రోజులని లెక్కలో చెప్పుకుందాం. మొట్టమొదటి రోజులో యుద్ధంలో రాక్షసులు గాడిదల మీద, ఒంటెల మీద, కుక్కల మీద, రకరకాల వాహనాల మీద వచ్చారు. అలా మొదటి రోజు యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం మొత్తం 9 రకాలుగా విభజించబడి చేశారు. మొట్టమొదటి ఏం చేశారంటే బండాసురుడు తున్మతుడనే ఒక రాక్షసుడిని పిలిచి 10 అక్షవుల రోహుల సైన్యాన్ని ఇచ్చి పంపించారు. నువ్వు తేలిగ్గా గెలుచుకొని వచ్చేయగలవు, వెళ్ళిరా అని. ఒక అక్షోహిణి అంటే రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 భటులు. ఇందులో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 రాక్షసులను ఇచ్చి పంపిస్తారు. ఇవన్నీ కలిపి ఒక అక్షోహిణి అంటారు. అలాంటిది 10 అక్షోహిణులు అంటే కొన్ని లక్షల మందిని తీసుకొని వచ్చారు. లలితమ్మ వారి మీద యుద్ధానికి వచ్చేసరికి సంపత్కరి దేవి ఉన్నారు కదా, ఆ తల్లి ఆపేసి తన గజబలం ఉంది కదా, గజబలంతో వాళ్ళందరినీ ఎదిరించి యుద్ధం చేసి సంహరించేసింది. సంపత్కరి దేవి ఆ సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేసేసరికి రాక్షసులు మిగిలిన వారు పారిపోయి బండాసురునికి విన్నవించుకున్నారు. ఆశ్చర్యపోరు, ఏంటి నన్ను జయించే వాళ్ళు ఈ విశ్వంలో ఉన్నారా, ఈవిడెవరు నన్ను జయించడానికి అని వెంటనే కురుండు అనే ఒక రాక్షసుని పిలిచి వారికి 20 అక్షోహిణుల సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. అశ్వారూఢ దేవి ఉన్నారు కదా, ఆవిడ ఆపేసి తన అక్ష సైన్యంతో ఆ సైన్యం మొత్తం మట్టు పెట్టించి అంకుశంతో ఒక పోటు పొడిచి వాడిని చంపేసింది. తర్వాత థర్డ్ స్ట్రాటజీలో 5 సైనికులను పిలిచి ఈ సామాన్యంగా గెలవలేకపోతున్నాం వీళ్ళని, ఇప్పటికే ఎన్నో అశ్వల సైన్యం పోయింది, ఇప్పుడు మహాసైన్యంతో వెళ్ళి 100 అక్షోహిణులు తీసుకెళ్ళి మీ మాయాశక్తిని ఉపయోగించి వాళ్ళందరినీ సంహరించి రండి అని చెప్తారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు 100 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకువెళ్ళి సర్పిణి అనే ఒక మాయాశక్తిని సృష్టించారు. వాళ్ళు రాక్షసులు కదా, చాలా తెలివిగా చేశారు. ఆ సర్పిణి వల్ల ఏమైందంటే లక్షలాది పాములు సృష్టించబడ్డాయి.
పడ్డాయి ఆ సర్పిని నోట్లో నుంచి. ఆ పాములన్నీ వచ్చి అమ్మవారిని సేనను కాటేస్తున్నాయి. వీరు మళ్ళీ నరికివేస్తే ఆ పాముల నుంచి మళ్ళీ కొత్త పాములు వస్తున్నాయి. అప్పుడు ఈ శక్తిని ఎలా ఎదిరిస్తారు? అమ్మవారు దవడల్లో నుంచి బబురీదేవి వెంటనే ఆ తల్లి యుద్ధానికి వచ్చారు. ఆ తల్లి ముంగీస స్వరూపంలో యుద్ధానికి వచ్చి గరుడ వాహనం మీద కూర్చొని యుద్ధానికి వచ్చారు. ఆవిడ నోట్లో నుంచి లక్షలాది ముంగిసలు పుట్టుకొచ్చాయి. అప్పుడు నకులీశ్వరి అని సర్పిని వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తూ భయంకరమైన యుద్ధం జరిగింది. వీళ్ళిద్దరికీ చివరికి నకులీదేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించేసరికి ఆ సర్పిని శక్తి నాశనం అయిపోయింది. కానీ అప్పటికే సర్పిని బోల్డ్ మంది సర్పాలను సృష్టించింది కదా. తల్లి ఒక అస్త్రాన్ని వేసేసరికి అందులో నుంచి వజ్రాల లాంటి గోళ్ళున్న కోట్లాది ముంగిసలు వచ్చి ఆ పాములన్నిటినీ నాశనం చేసేసి ఆ రాక్షసులన్నిటినీ కొరికి చంపేశాయి. అప్పుడు అమ్మవారు పట్టిసాని ఆయుధంతో ఆ సైన్యాధిపతులన్నిటిని చంపేసి ఈ విధంగా బండాసురుడు వేసిన 3వ పథకం కూడా దెబ్బతిన్నది. సారి 4వ పథకం కింద వరాహుడు అనే ఒక రాక్షసుని 7గురిని తన సైన్యాన్ని పంపించారు. వాళ్ళు బాగా మంత్రశక్తి ఉన్న రాక్షసులు. వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి సూర్యునికి తపస్సు చేసి ఒక వరాహాన్ని పొందారు. ఏంటంటే వీళ్ళు ఎవరికైతే చూస్తే వాళ్ళు వెంటనే స్తంభించిపోయి అలా ఉండిపోతారు అని చెప్పి. దాంతో ఈ రాక్షసులందరూ వచ్చారు. అది అమ్మవారి శక్తి తెలియదు. వీళ్ళు అక్కడికి రాగానే వీళ్ళతో యుద్ధానికి వెళ్తుంటే ఒక చూపు చూశారు. ఆ చూపుకి అమ్మవారి సైన్యం మొత్తం స్తంభించిపోయి అలా నిలిచిపోయారు. ఆయుధాలు కదపలేకపోయారు. వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఏదో చెయ్యాలని, కానీ ఏం చేయలేక అలా నించునిపోయారు. అప్పుడు రాక్షసులు వచ్చి దేవతా సైన్యాన్ని సంహరించడం మొదలుపెట్టారు. వెంటనే వరాహిదేవి యొక్క అంగరక్షకురాలు తిరస్కరిణీ దేవి అని ఒక అమ్మవారు ఉన్నారు. ఆవిడని పంపిస్తే ఆ అమ్మవారు వచ్చి ఏం చేశారంటే అందము అని ఒక అస్త్రం వేశారు. ఆ అస్త్రం వేసేసరికి రాక్షసులందరికీ కళ్ళు పొరలు కమ్మాయి. కాసేపటి పొరలు కమ్మగానే ఇప్పటి వరకు స్తంభించిన అమ్మవార్లందరూ మళ్ళీ నార్మల్ అయిపోయారు. వాళ్ళ చూపు పడట్లేదు కదా. ఇప్పుడు సేన మొత్తాన్ని సంహరించి తిరస్కరి దేవి ఆ 7గురు శిరస్సును ఖండించి వారి జుట్లన్నీ ముడేసి ఒక దండ కింద తయారు చేసి వాళ్ళ తలని ఆ మెడలో హారంగా ధరించి ఆనంద తాండవం చేసింది అమ్మవారు. అప్పటికి ఇంకా సూర్యాస్తమం అయింది. మొట్టమొదటి రోజు యుద్ధంలో. ఆ రోజులో చాలా పెద్దవి, మనలాంటి 24 అవర్స్ డేస్ కాదు. ఎటు చూసిన రాక్షస సేనలు వాటిలు శవాలు ఉన్నాయి. దాంతో బండాసురునికి చాలా కోపం వచ్చి ఇప్పుడు వరకు నేను 4 రకాలుగా పథకం వేసినా ఫలించలేదని విపరీతమైన కోపం వచ్చింది. రాక్షసులకి రాత్రిపూట శక్తి ఎక్కువ ఉంటుంది కదా. రాత్రి యుద్ధం చేద్దాం, మన అధర్మ యుద్ధం చేద్దాం, రాత్రి అయితే మనల్ని ఎవరూ జయించలేరు అని. అప్పుడు బండాసురుడు చాలా బాగుంది ఆలోచన, వెనక వైపు నుంచి వెళ్ళి కొట్టండి, ముందు వైపు నుంచి వాళ్ళు అందరూ విశ్రాంతి తీసుకుంటారు కదా, అప్పుడు యుద్ధం చేయండి అని చెప్తారు. వెంటనే వాళ్ళు 10 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకెళ్లి విషంగుడు బయలుదేరాడు. ఆ సైన్యానికి చీకట్లో కలిసిపోయేలా నల్లటి వస్త్రాలకి వేశాడు. చూసారా యుద్ధంలో ఎన్ని తెలివితేటలుగా ఈ బండాసురుడు వాళ్ళ సైన్యం ప్రవర్తిస్తున్నారో. సైన్యంలో చేరిపోయారు. వాళ్ళు ఎవరో అనుకున్నారు. అలా అమ్మవారు ఒక్కొక్కరిని సైన్యాన్ని చంపేస్తూ ఉన్నారు. వీటి ఎవరు చంపేస్తున్నారు కోలాహలం మొదలైంది. ఈలోపు విషంగుడు ఏం చేశాడంటే లలితాదేవి యొక్క ఒక విసనకర్రతో ఆ తల్లి విసనకర్రతో విసురుకుంటూ ఉంటే ఒక బాణం వేసి దాన్ని ముక్కలు చేసేశాడు. అప్పుడు అమ్మవారికి అర్థమైంది, ఓహో వీళ్ళు వచ్చారు రాక్షసులు, రాత్రిపూట యుద్ధం చేస్తున్నారు, అంటే అధర్మ యుద్ధం చేస్తున్నారు. వెంటనే అమ్మవారు పందివాసిని జ్వాలామాలిని ఒక 2 అమ్మవారిని తీసుకువచ్చారు. అంటే అమ్మవారి నుంచి సృష్టింపబడిన శక్తులు అవి. ఏం చేయాలమ్మా అంటే మీదిగో మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ అంతా చీకటి, వీళ్ళేమో వధించేస్తున్నారు, వీళ్ళు చీకట్లో యుద్ధం చేయగలరు కాబట్టి మీరు వెలుగును సృష్టించండి అనగానే ఆ తల్లులు యుద్ధ భూమి నిండా వెలుగులు సృష్టించారు. పూర్తిగా సూర్యోదయం అయితే ఎలా అయిపోతుందో అలా చేశారు. అది చేసేసరికి నిత్యా దేవతలు ఉంటారు కదా అమ్మవారి చుట్టూ, వాళ్ళందరూ వచ్చి రాక్షసుడిని సంహరించి విషంగుడిని సంహరిద్దామంటే వాడు పారిపోయాడు. అసురుడి 5వ ఐడియా కూడా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు వారాహిదేవి శ్యామలాదేవి వీళ్ళిద్దరూ ఆ జ్వాలామాలిని అనే దేవతను పిలిచి ఈ ప్రమాదం మనకి ఎప్పటికైనా ఉంది, ఈరోజే కాదు, అందుకే మీరేం చేస్తారంటే మన సైన్యం చుట్టూ 3 యోజనాలు ఎత్తైన అగ్ని ప్రాకారాన్ని సృష్టించండి అని చెప్తారు. ఎత్తు 3 యోజనాలంటే 3 కిలోమీటర్లు సృష్టించి ఆ ప్రాకారంలోకి రాక్షసులు ఎవరూ అడుగు పెట్టకుండా కాపలా కాయండి, మన వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు కానీ వారు లోపలికి రాకూడదు అని నియమించారు. వెంటనే జ్వాలామాలిని దేవి ఒక అగ్ని ప్రాకారాన్ని సృష్టించారు. ఇదే మనకి లలిత సహస్రనామంలో 27వ శ్లోకంలో ఉంటుంది. ఇప్పుడు 2వ రోజు యుద్ధం ప్రారంభమైంది. మొదటి రోజు చూశారు కదా ఎలా ముగిసిందో.
ఇందాక నిత్యాదేవతలు వెళ్ళి వాళ్ళందరూ సంహరించారు కదా, దాంతో అమ్మవారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అప్పుడు రెండవ రోజు యుద్ధం ప్రారంభమైంది. బండాసురునికి మాత్రం చాలా బుర్ర పనిచేయలేదు. ఏంటి ఇన్ని రకాల శక్తులు ప్రయోగించినా ఏం చేయలేకపోయాం, అసలు ఇంకెలా చేయగలమని. బండాసురునికి 30 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళని విశ్వంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు, వాళ్ళకి సరితూగే వీరులు ఎవ్వరూ లేరు. కాబట్టి వాళ్ళని పంపించి మీరు శ్యామలాదేవిని, వారాహీదేవిని, లలితాదేవిని ఈడ్చుకురండి అని పంపించారు. ఇది వాడు ప్రయోగించిన 6వ ప్రణాళిక. ఈసారి వాళ్ళు 200 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకొని బయలుదేరారు. 200 అక్షోహిణులు అంటే ఎంత పెద్దది కదా. అప్పుడు లలితమ్మ యుద్ధానికి వెళ్ళబోతుంటే ఈలోపు బాలా త్రిపుర సుందరి వచ్చి, అమ్మ బండాసురుడు వస్తే నువ్వు వెళ్ళొచ్చు, బండ పుత్రులు వచ్చారు, వాళ్ళకి నువ్వెందుకమ్మా, నన్ను పంపించ చాలు అంది. అప్పుడు బాలా త్రిపుర సుందరి వయసు 9 సంవత్సరాల పిల్ల అని వర్ణించారు. నువ్వు 9 సంవత్సరాల దానివి, అలాగే ఆయుధ విద్యం కూడా కొరతగా నేర్చుకుంటున్నావు, నువ్వు ఎలా వెళ్తావమ్మా అని. అంత భయంకరమైన రాక్షసులతో యుద్ధం చేయగలవా అంటే, నీ ఆశీర్వదం ఉంటే నేను చేయలేనిది ఏముంటుందమ్మా అని బాలా త్రిపుర సుందరి బయలుదేరారు. అప్పుడు లలితాదేవి ఆవిడ్ని ఆశీర్వదించి విజయం సాధించుకొని తిరిగిరా అని పంపిస్తే హంసలు మోసే రథాన్ని ఎక్కి బాలా త్రిపుర సుందరి యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరితో భయంకరమైన యుద్ధం చేస్తే అక్కడ 200 అక్షోహిణుల సైన్యాన్ని తాగట్లేదు. అప్పుడు నారాయణ అస్త్రాన్ని ప్రయోగిస్తే మొత్తం అందరూ సైన్యాన్ని అస్త్రం ఒకటే భస్మీపట్నం చేసేసింది. అప్పుడు మిగిలినది 30 మంది బండపుత్రులు హంసల వాహనం మీద వెళ్ళి వాళ్ళు 30 మంది శిరస్సును ఖండించి అమ్మవారు తిరిగి వచ్చేసరికి లలితమ్మ చూసి, ఆహా నువ్వు 9 ఏళ్ల వయసు కూతురు ఎంత అద్భుతంగా యుద్ధం చేసిందని అమ్మవారు పొంగిపోయారు. ఇప్పుడు 6వ పథకం కూడా ఫెయిల్ అయిపోయింది. ఆ రోజు యుద్ధం కూడా అయిపోయింది, సూర్యాస్తమయం అయిపోయింది, ఇక అందరూ చనిపోయారు. అప్పుడు వీళ్ళు రాత్రి ఇంకొక పథకం వేశారు. ఈ బండాసుడు తన అనుచరులను పిలిచి మీరు ఈ పని చేసి రండి అని ఒక ఆలోచన చెప్పాడు. వారేం చెప్పారు, విశుక్రుడు వెళ్ళి ఒక పెద్ద బండ మీద ఒక యంత్రాన్ని గీశాడు. ఆ యంత్రాన్ని మేకలని వాటిని బలిచ్చి అందులో కొన్ని ఆశిని శక్తులని ఆవగింపచేసి దాన్ని లోపల పెడదామని అనుకున్నారు. వీళ్ళ ప్రాకారంలో లోపలికి వెళ్ళలేకపోయాడు. వెంటనే ఆకాశంలోకి వెళ్ళి ఆ ప్రాకారంలో ఎక్కడో ఒక మూల విసిరేసి వచ్చేసాడు. ఏంటండి అంటే విఘ్న యంత్రం. శ్యామలాదేవి వారాహిదేవి వెళ్ళి తర్వాత రోజు 3వ రోజు ఏ యుద్ధం చేయాలని సైన్యం అందరికీ చెప్పడం, దిశానిర్దేశం చేయడం మొదలుపెట్టారు. వారందరూ ఎందుకమ్మా ఈ యుద్ధం, ఏం చేస్తాం, రాక్షసుల్ని ఏం దెబ్బతీస్తాం, వదిలేయమ్మా, పడుకోవాలమ్మా అని ఒక రకమైన బద్ధకానికి నిస్తేజానికి లోనయ్యారు. అమ్మవారికి అర్థం కాలేదు. అప్పుడు లలితమ్మ వారు వచ్చి చెప్పారు. లలితాదేవి ఓహో వీళ్ళు వచ్చి ఏదో ఒక దుర్మార్గమైన పని చేశారు అని అర్థం చేసుకొని లలితమ్మ వారు ఒక్కసారి కామేశ్వరుడి వైపు చూసింది, పరమేశ్వరుడి వైపు చూసింది. చూడగానే వాళ్ళిద్దరి చూపుల్లో నుంచి గణపతి పుట్టుకు వచ్చారు. అదే మనకి లలిత సహస్రనామంలో 30వ శ్లోకంలో ఉంటుంది. వెంటనే ఆ ప్రాకారం మొత్తం గణపతి చూశారు. చూసేసరికి ఆ యంత్రం ఎక్కడుందో ఆయనకి తెలిసిపోయింది. యంత్రం దగ్గరికి వెళ్ళి ఒక్కటి కొట్టేసరికి ముక్కలు అయిపోయింది. అది అవ్వగానే వెంటనే అమ్మవారి సేనలంది, అదేటమ్మా ఇంకా యుద్ధానికి బయలుదేరలేదు, మనం ఏం చేయాలో చెప్పండి అని ఉత్సాహంతో తయారైపోయారు. అది గణపతి చేసిన మేలు. అప్పుడు బండాసురుడు 7వ ప్రయోగం కూడా ఫెయిల్ అయ్యేసరికి 3వ రోజు యుద్ధానికి వచ్చాడు. ఈసారి విశుక్రుడు విషంగుడు ఇద్దరు కలిసి వచ్చారు. ఎందుకంటే బండాసునికి మిగిలిన శక్తులు వాళ్ళిద్దరే. వాళ్ళు మామూలు సైన్యం కాదు, 400 అక్షోహిణుల సైన్యంతో వచ్చారు. అమ్మవారి దగ్గర 100 అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉంది. దాంతో విశుక్రుడు ఏం చేశాడంటే కృష్ణాస్త్రాన్ని ప్రయోగించాడు. తృష్ణ అంటే దాహం. దాంతో అస్త్రాన్ని ప్రయోగించేసరికి వీళ్ళందరి అమ్మవార్ల సేన మొత్తానికి దాహంతో ఎండదెబ్బ కొట్టినట్టుగా అయిపోయారు. వీరమైపోతే అప్పుడు రాక్షసులు వాళ్ళు చితక్కొట్టేసి వాళ్ళ చేతులు కాళ్ళు అన్నీ విరగొట్టేసి గాయాలు చేసేసి లేవలేని స్థితిలో ఉండగా వాళ్ళందరినీ వధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వారాహిదేవి సురాసముద్రుని పిలిచి నాయనా నువ్వు సురధారని కురిపించు వీళ్ళందరి తీర మీద. వీళ్ళందరూ చాలా నీరసమించిపోయారు దాహం చేత.
ఆ సముద్రుడు ఆకాశంలో నుంచి ఏనుగు తొండాలు ఎంతుంటాయో అంతంత దారలతో సురలను కులిపించాడు. అది తాగగానే వీళ్ళకి ఉత్సాహం వచ్చింది. అది చూసి అసుర సైన్యం కూడా ఇదేదో బాగుందని తాగుదాం అనుకుంటే అమ్మవారు తన బాణాలతో చుట్టూ ఒక ప్రాకారంలా నిర్మించి అసురులు అక్కడికి రాకుండా కేవలం దైవ సైన్యానికి మాత్రమే దొరికేటట్టు చేశారు. అప్పుడు వాళ్ళందరూ తాగితే విరిగిపోయిన వాళ్ళ ఎముకలు అతుక్కుపోయాయి. అలాగే వాళ్ళ గాయాలన్నీ పోయి మళ్ళీ పూర్తి శక్తితో తయారయ్యారు. అప్పుడు వారాహీదేవి అమ్మవారు సంతోషించి సురతో, నీకు వరమిస్తున్నాను, దేవకార్యానికి సహాయం చేశావు కదా, అందుకే ఇక్కడి నుంచి నీకు యజ్ఞాల్లో నిన్ను ఉపయోగింపబడతావు అని. సురని తాగిన దేవతలు ఋషులు బలాన్ని పొందుతారు. దత్తాత్రేయుడు, పరశురాముడు ఇలాంటి సాధకులు కూడా నిన్ను ఉపయోగిస్తారు అని చెప్పారు అమ్మవారు. దేవతలు మద్యం తాగారు కదా, మనం తాగితే తప్పేంటి అని కొంతమంది అంటారు. దేవతలు తాగింది సుకర, మన తాగే మందు ఒకటి కాదు, అది ఒక దివ్య పదార్థము. ఎముకలు విరిగిపోయి తిరిగి అతుక్కున్నాయి అంటాయి, అర్థమవుతున్నాయి కదా. ఇది మామూలుది తాగితే ఉన్న ఎముకలు పోతాయి, మీద ఉన్న వాటితో వాటిని పోల్చుకోడు. ఇప్పుడు దేవ సైన్యం మొత్తం విశ్వకుడి సైన్యాన్ని మొత్తం నాశనం చేశారు. అప్పుడు శ్యామలాదేవి వెళ్ళి విశుక్రుడితో యుద్ధం చేసి వారి ఆయుధాలను, విల్లుని, రథాన్ని, ధ్వజాన్ని అన్నిటిని ముక్కలుగా చేసేసి చివరికి చంపేసి ఆఖరికి బ్రహ్మ శిరోనామం అస్త్రం వేసేసరికి విశుకుడు చనిపోయాడు. విశుకుడిని చంపాలి అంటే బ్రహ్మాస్త్రం లాంటిది వేయాల్సి వచ్చింది. అది కూడా శ్యామలాదేవి. వారు చాలా పవర్ఫుల్. ఇది లలిత సహస్రనామంలో 29వ శ్లోకంలో ఉంది. తర్వాత విశంగుడికి వరాహిదేవికి ప్రచండమైన యుద్ధం జరిగింది. అది గదతో అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి అమ్మవారు ముసలంతో యుద్ధం చేశారు. వరాహిదేవి శక్తి అర్ధరాత్రయ్యేసరికి పూర్తిగా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఆ రోజు ముసలంతో వాడి నెత్తి మీద ఒక్కటి వేసేసరికి వాడు చనిపోయాడు. లలిత సహస్రనామంలో 30వ శ్లోకంలో ఉంటుంది. 8వ పథకం కూడా వెళ్ళిపోయింది. బండాసురుని సైన్యం మొత్తం పోయింది. 4వ రోజు ఉదయసానికి బండాసురుడికి విశుక్కుడు, విశంకుడు లేడు, కొడుకులు లేరు, సైన్యాధిపతి లేరు, ఎవ్వరూ లేదు. వారి సైన్యం మాత్రమే ఉన్నారు. అమ్మవారి శరణం పొందొచ్చు కదా, పొందకుండా అదే అసుర శక్తి. దాంతో బండాసురుడే స్వయంగా 2185 అక్షోహిణుల సైన్యంతో యుద్ధభూమికి వచ్చాడు. ఈ సింహాలు లాగుతున్న అధీరుడి వలె రథాన్ని ఎక్కి కొంతమంది ఆకాశ మార్గం నుంచి, కొంతమంది భూమార్గం నుంచి, కొంత కింద నుంచి రకరకాలుగా వచ్చి యుద్ధానికి వస్తే అప్పుడు లలితాదేవి మీరందరూ చాలు, నేనే వెళ్తాను అని చెప్పి, నేను ఆవిర్భవించిందే వీడిని సంహరించడానికి కాబట్టి అమ్మవారి యుద్ధానికి బయలుదేరు. 4 వేదాలు రథచక్రాలు, 4 పురుషార్థాలు గుర్రాలు, అలాగే అమ్మవారితో పాటు యుద్ధానికి వారాహిదేవి, శ్యామలాదేవి కూడా అమ్మవారు పక్కపక్కనే ఉండి బయలుదేరారు. అప్పుడు జరిగిన మహాయుద్ధాన్ని బ్రహ్మాండపురంలో రాశారు. ఏ వైపుల సైన్యాల్లో నెత్తురు ఏరులై ప్రవహించింది. లలితమ్మవారు బాణం వేస్తే ఆ బాణం నుంచి వందల వేల లక్షల బాణాలు పుట్టుకువచ్చి అన్ని అక్షోహిణ అసురుల్ని నాశనం చేసేస్తాయి. అప్పుడు బండాసురుడు పాషండ అస్త్రాన్ని వేస్తాడు. అప్పుడు పాషండులు అనే ఒక శక్తిని చూస్తామంటే వేదాన్ని దేన్ని మానేసి మన దేవతా శక్తుల్ని అవమానిస్తూ ఉంటారు కదా. ఇది ప్రకృతిలో ఉన్న ఒక దుష్ట శక్తి. దాన్ని అస్త్రం కింద ప్రయోగిస్తారు బండాసురుడు. వెంటనే అమ్మవారు దాన్ని ఎదిరించడానికి శక్తి ఏమిటి, గాయత్రి శక్తిని ప్రయోగించారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పాషండ శక్తులను ఎదిరించాలి అంటే ప్రతిరోజు ఉపనయనమైన వాళ్ళు సంధ్యావందనం చేయడం, ఉపనయనం కాని వాళ్ళు పూజ చేయడం, ఇవన్నీ చేస్తే ఆ అసురు శక్తులను జయించవచ్చని అమ్మవారు చెబుతుంటారు. తర్వాత బండాసురుడు ఏం చేశారంటే సర్వాస్త్ర శృతి నాశన అస్త్రం అని ఒకటి వేశాడు. ఉన్న వాళ్ళందరూ అస్త్రాలన్నీ మర్చిపోయారు. ఏది ఎలా ప్రయోగించాలో తెలియక దిక్కులు చూస్తారు. అప్పుడు అమ్మవారు కారణస్త్రాన్ని వేశారు. మళ్ళీ అన్ని గుర్తు తెచ్చుకునేటట్టు వారు మహారోగ భయం అని మహారోగ భయం అని ఒక అస్త్రాన్ని వేస్తే అప్పుడు అమ్మవారు నామత్రయ అస్త్రాన్ని వేశారు. అచ్యుత, అనంత, గోవింద అనే నామాలతో ఇటువంటి రోగాన్నైనా సరే పోగొట్టుకోవచ్చని ఒక పురాణాల్లో చెప్పారు. అప్పుడు రాక్షసుడు అంతకమనే అస్త్రాన్ని వేశాడు. అందరినీ అంతం చేసే అస్త్రము. అప్పుడు అమ్మవారు మహామృత్యుంజయ అస్త్రాన్ని వేశారు. మృత్యుంజయ మంత్రాన్ని మనం ఎలా పనికొస్తుంది అంటే శక్తి ఉన్న వాళ్ళు అస్త్రం కింద ప్రయోగించారు. బండాసురుడు ఏ అస్త్రం వేసినా సరే వాటన్నిటినీ అమ్మవారు నిర్వీర్యం చేసేశారు. లలిత సహస్రనామంలో బండాసురుని గురించి 31వ శ్లోకంలో ఉంటుంది.
ఇప్పుడు బండాసురుడు ఏం చేశాడు అంటే, ఇలా కాదు నా ఆఖరి ప్రయోగం చేద్దామని సృష్టిలో ఉన్న రాక్షసుడి శక్తులన్నిటినీ, అంతకుముందు ఉన్నవి తర్వాత రాబోయేవి అన్నిటినీ తీసుకువచ్చి, అంటే సోమకాసుడు అనే ఒక శక్తి, హిరణ్యకుషుడు అనే శక్తి, హిరణ్యాక్షకుడు అనే శక్తి, రావణాక్షుడు అనే శక్తి, ఇలాంటి శక్తులన్నీ పుట్టుకు వచ్చాయి, కంసుడు ఇవన్నీ. ఆ తర్వాత జరిగిన కథలైనా సరే సృష్టిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే వాటిని జయించాలి అంటే ఎవరికి కావాలి? హిరణ్యకుషుడు ఎవరు అంటే నరసింహమూర్తి కావాలి, వరాహమూర్తి. అప్పుడు అమ్మవారు తన గోళ్ళలో నుంచి దశావతారాలను సృష్టించారు. మూర్తికి ఎన్నో అవతారాలు ఉన్న దశావతారాలని పేరు ఇక్కడి నుంచి వచ్చింది. మొత్తం అసురశక్తి అన్నిటిని నిర్వీర్యం చేసేసాయి. నారాయణ శక్తి వచ్చి మహాపాశుపత అస్త్రాన్ని తీసి సైన్యం మొత్తాన్ని నాశనం చేసేశారు. తర్వాత వరసింహుడు ఉన్నాడు, మహాకాళేశ్వరుడు. ఆయన అస్త్రం తీసి బండాసురునితో పాటు శూన్యక నగరాన్ని, ఒక నగరం సృష్టించుకున్నారు కదా, దాన్ని కూడా అమ్మవారు నాశనం చేసేశారు. అక్కడితో బండాసురుని కథ ముగిసింది. దీన్నే లలిత సహస్రనామంలో మహాపాశుపత అస్త్రం అని చెప్పి 32వ శ్లోకంలో ఉంటుంది. ఇది అమ్మవారు చేసిన యుద్ధం. ఆ తర్వాత దేవతలందరికీ వైభవము, తేజస్సు, మళ్ళీ కోరికలు అన్నీ పుట్టుకొచ్చి బ్రహ్మాండంగా తయారైతే, అమ్మవారు కూడా కొన్ని దేవతల శక్తులు చనిపోయి ఉన్నారు కదా, వాళ్ళ కటాక్ష దీక్షణాలతో వాళ్ళందరినీ ఆహ్లాదపరిచి, మళ్ళీ గాయాలను పడిన వాళ్ళకి గాయాలు మొత్తం తిరిపేటట్టు, చనిపోయిన వాళ్ళని తిరిగి బతికించారు. దేవతలందరూ ఆనందపరుషలే జయ జయ నాదాలతో అమ్మవారిని ఆనందింపచేశారు. ఈ సమస్య అంతా ఎక్కడ ప్రారంభమైందంటే, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే మన్మధుడిని దహించేయడం దగ్గర ప్రారంభమైంది. మన్మధుడిని దహించిపోవడం వల్ల ప్రకృతిలో ఎవ్వరికీ కోరిక అనేది లేకుండా పోయింది. కోరిక లేకపోతే ప్రకృతి లేదు. కోరిక అంటే ఎంతసేపు కామం మాత్రమే కాదు, ఇంకా చాలా రకమైన కోరికలు. అప్పుడు అమ్మవారు మన్మధుడిని బ్రతికించారు. ఇక్కడ మన్మధుడిని బ్రతికించడం అంటే పరమేశ్వరుని అవమానించడం కాదు. అమ్మవారు మహాపతివ్రత. ఇక్కడ మన్మధుడిని మళ్ళీ బ్రతికించారు, కానీ శరీరం లేకుండా బ్రతికించి ప్రతి జీవిలోనూ, జంతువులోనూ, పక్షిలోనూ, మనిషిలోనూ ఎవరిలోనైనా కామం అనే స్వరూపంలో బ్రతికించారు. ఆ స్వరూపంలో మన్మధుడు అందరిలో బ్రతికే ఉంటాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు సృష్టికి లోటు రాదు అని ఇదే లలిత సహస్రనామంలో చెప్పబడింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.